హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్ 5th యూనిట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్ లెసన్లో వస్తుందన్నమాట. సో మనం ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ కోసం తెలుసుకోవాలి. యాంప్లిఫైయర్ అంటే అందరికీ తెలిసిందే కదా, వీక్ సిగ్నల్ని స్ట్రెంత్ ఇచ్చి ఇంక్రీజ్ చేసేదాన్ని యాంప్లిఫైయర్ అంటాం. అది కూడా ఏం చేస్తుంది అంటే ట్రాన్సిస్టర్ కదా యాంప్లిఫై చేస్తుంది. మరి ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే ఫీడ్బ్యాక్ మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం ఫీడ్బ్యాక్గా మళ్ళీ రిటర్న్ కనుక్కోవడం అనేది జరుగుతుంది కదా, దాన్ని మనం ఫీడ్బ్యాక్ అని అంటాం. ఓకేనా, ఈ రెండు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు మ్యాటర్ చూసినట్టయితే ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ జనరలీ కన్సిస్ట్స్ ఆఫ్ 2 parts. They are the amplifier and the feedback circuit. The feedback circuit usually consists of resistors అనమాట. అంటే మనం ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్లో మెయిన్గా మనం యూజ్ చేసేవి ఏంటి అంటే 2 parts అనేవి యూజ్ చేస్తాం. ఆ 2 parts ఏంటి అంటే మీరు సర్క్యూట్లో చూసుకున్నట్టయితే యాంప్లిఫైయర్ అనమాట. గెయిన్ ఏ ఒకటి, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అని అంటాము, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ అని అంటాము. సో రెండిట్లో ఏదైనా అనొచ్చు. సో ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ని ఫీడ్బ్యాక్ని బీటాతో డినోట్ చేస్తాం, గెయిన్ ఏతో డినోట్ చేస్తాం. అది మాత్రం మర్చిపోద్దు. గెయిన్ అంటే ఏ, ఫీడ్బ్యాక్ అంటే బీటా అనమాట. ఓకే, సో దీంతో రిప్రజెంట్ అనేది చేస్తాం అనమాట ఈ సర్క్యూట్లో. మీరు సర్క్యూట్ చూసినట్టయితే యాంప్లిఫైయర్ విత్ గెయిన్ ఏ, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ బీటా అనమాట. ఇలా రాసుకుంటాం. ఇక్కడికి వచ్చరికి ఏంటి అంటే సోర్స్ వోల్టేజ్ అనేది మీరు కనెక్ట్ చేసుకుంటారు. దీని నుంచి ఇన్పుట్ వోల్టేజ్ అలాగే విఎఫ్ బీటా V0 అనేది ఈ అవుట్పుట్ నుంచి వస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ నుంచి బీటా V0 అనేది వస్తుంది. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ V0 అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఇది ఫీడ్బ్యాక్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. చూసినట్టయితే ఇన్ ది అబౌవ్ ఫిగర్, ఇందులో మీరు ఫిగర్ని చూసుకున్నట్టయితే ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ చెప్పాను. గెయిన్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పాను. ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ V0. ఎందుకు అంటే మీరు ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చారో ఆ ఇన్పుట్ వోల్టేజ్ నుంచి నాకు గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఆ అవుట్పుట్ వోల్టేజ్ నుంచి నేను ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. సో ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎక్స్ట్రాక్ట్స్ ఏ వోల్టేజ్ విఎఫ్ ఈక్వల్స్ టు బీటా V0. సో నాకు ఆ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎక్స్ట్రాక్ట్గా ఎంత వాల్యూ వచ్చిందంటే విఎఫ్ ఈక్వల్స్ టు బీటా V0. అంటే ఏం చేస్తున్నాను అంటే నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ V0 వచ్చింది కదా, సో అవుట్పుట్ V0ని నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఫీడ్బ్యాక్కి పంపిస్తున్నాను. ఫీడ్బ్యాక్ పంపించినప్పుడు ఫీడ్బ్యాక్ యొక్క ఫార్ములా ఏంటి, బీటా కదా. సో బీటా వచ్చిన అవుట్పుట్ ఏంటి, V0 కూడా వచ్చింది, బీటాతో పాటు V0 వచ్చింది. సో బీటా V0 అంటున్నాం. విఎఫ్ అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వోల్టేజ్ కదా, అందుకే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అనేది నాకు బీటా V0 వచ్చిందని చెప్తాం. ఫ్రమ్ ది అవుట్పుట్ V0 ఆఫ్ ది యాంప్లిఫైయర్. ఓకే, దిస్ వోల్టేజ్ ఈజ్ యాడెడ్. ఇందులో మనకి ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్లో 2 types ఉంటాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి. అదే చూడండి, దిస్ వోల్టేజ్ ఈజ్ యాడెడ్ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఒకటి వోల్టేజ్ అనేది యాడ్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్లో యాడ్ చేయొచ్చు అండ్ సబ్స్ట్రాక్టెడ్ ఫర్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్లో యాడ్ చేయగలుగుతాము వోల్టేజ్ని, అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్లో సబ్స్ట్రాక్షన్ అనమాట. అంటే మనం ఏంటి అంటే మైనస్ అనేది చేస్తాం ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్లో. ద సిగ్నల్ వోల్టేజ్ అనేది విఎస్, సిగ్నల్ వోల్టేజ్ విఎస్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాయాలి అంటే విఐ ఈక్వల్స్ టు విఎస్ ప్లస్ విఎఫ్. ఎందుకు విఐ ఈక్వల్స్ టు విఎస్ ప్లస్ విఎఫ్ రాశానంటే ఇన్పుట్ వోల్టేజ్ కదా, నాకు ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఏముంది నాన్న మీరు చూడండి, ఇదే కదా ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ నుంచి వచ్చేది ఏంటి, సోర్స్ వోల్టేజ్ అలాగే ప్లస్ విఎఫ్. ఎందుకు ప్లస్ రాశాను అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి నేను ప్లస్గా రాశాను. ఓకేనా, సో ఇక్కడ ఏమొస్తుంది, విఐ ఈక్వల్స్ టు విఎస్ ప్లస్ విఎఫ్ అనమాట. ఓకేనా, సో విఎస్ ప్లస్ విఎఫ్. మరి విఎస్ అంటే నాకు సోర్స్ వోల్టేజ్. ఓకే, సోర్స్ వోల్టేజ్ నుంచి నాకు ఎలాంటి అవుట్పుట్ రావట్లేదు. ఓకే, సోర్స్ వోల్టేజ్ విఎస్ సేమ్ రాసేస్తారు, ఇక్కడ ఈక్వల్స్ టు విఎస్ అనేది సేమ్ రాస్తారు. ప్లస్ బీటా V0 ఎందుకు రాసాం చెప్పాను కదా, ఇక్కడ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అనేది ఇక్కడ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ నుంచి రిటర్న్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నాం. అందుకే V0 అంటే ఆల్రెడీ ఫీడ్బ్యాక్లో బీటా ఉంది, వచ్చే అవుట్పుట్ అనేది కూడా ఉంది కదా, అవుట్పుట్ వోల్టేజ్. సో దాన్ని ఏం రాస్తున్నాం, బీటా V0గా రాసుకుంటాం కాబట్టి బీటా V0 అనమాట. ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్, ప్లస్ యాడ్ చేశారు కాబట్టి అది పాజిటివ్ ఫీడ్బ్యాక్. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్లో అయితే విఐ ఈక్వల్స్ టు విఎస్ మైనస్ విఎఫ్. సేమ్ ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ పెడతారు అంతే, దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. ద క్వాంటిటీ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు విఎఫ్ బై V0 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ రేషియో ఆర్ ఫీడ్బ్యాక్ ఫ్రాక్షన్. ఏదైతే మనకి విఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందో దాన్నే మనం ఫీడ్బ్యాక్ రేషియో కానీ లేదా ఫీడ్బ్యాక్ ఫ్రాక్షన్ అని కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.